క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, మరొక ఆదివారం ప్రభు మనకు అనుగ్రహించిన దివ్యమైన సన్నిధిని బట్టి ప్రభుకు స్తోత్రం నిర్వహించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా తండ్రుల దినం, ఫాదర్స్ డే. A father who goes before you. నీ ముందు నడిచే వ్యక్తి, నేను శిక్షణలో ఉంచే వ్యక్తి, నిన్ను క్రమశిక్షణలో ఉంచుటకు ఇన్స్ట్రక్షన్స్ బుక్ తీసుకుని వెంబడి పడడం లేదు, కానీ నీతో నడిచే నీ యొక్క పరలోకపు తండ్రి. క్రీస్తునందు ప్రేమ వలన తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక నామములు, మీకు శుభములు, ఆశీర్వాదములు మాధ్యమం ద్వారా దూర ప్రాంతాల నుంచి వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఫాదర్స్ డే అనే మాట వచ్చినప్పుడల్లా there are many quotations to mother than father. మదర్స్ డేకు ఉండే ఈ యొక్క అనేకమైన కొటేషన్స్ కంటే ఫాదర్స్ డేకు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫాదర్ అనే మాట పాత నిబంధనలో 15 సార్లు, కొత్త నిబంధనలో దాదాపు 100 యోహాను సువార్తలను మాత్రమే 100 సార్లు చెప్పబడింది. ఆ తర్వాత పాత నిబంధనలో 15 సార్లు, కొత్త నిబంధనలో దాదాపు 150 సార్లు చెప్పబడ్డ తండ్రి అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. చదవబడిన వాక్య భాగంలోని ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుంటూ యెషయా గ్రంథము అనే మాట వచ్చినప్పుడల్లా, యెషయా గ్రంథము బైబిల్ గ్రంథములో చిన్న పుస్తకము, చిన్న బైబిల్ అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. భక్తుడైన యెషయా దేవుని గురించిన అనంత జ్ఞానం కలిగి క్రీస్తు రాకడ పూర్వపు దాదాపు 750 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ దేవుని యొక్క ప్రవచన వాక్యం పలికిన యెషయా గ్రంథం. యెషయా గ్రంథములోని ఆత్మీయత, అందుకనే యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో మరొక మాట రాయబడింది, ఒక తల్లి వారిని ఆదరించినట్లు అన్నమాట. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో మాత్రమే ఈ రాయబడింది 8వ వచనము, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని విన్నాము. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఫాదర్ ఈజ్ అ వన్ హూ లీడ్స్, హూ షోస్ ద వే. మన ముందు నడిచే గొప్ప తండ్రి. అందుకనే మనం ప్రార్థించినప్పుడల్లా పరలోకముందున్న మా తండ్రి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభువు చూపించే గొప్ప మార్గం, ఆయన తండ్రులు లేని చోట ఆయన తండ్రిగా వివరించే వ్యక్తి. అందుకని ఆయన పేరు ఇవ్వబడింది ఈజ్ అ వన్ హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. తండ్రి ఇంటిని క్రమశిక్షణలో నడుపుకున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని ఫాదర్స్ డే అనే మాట జ్ఞాపకం చేసుకునేలా చాలామంది తల్లిదండ్రులు తల్లులుగా ఉంటారు, కానీ మంచి తండ్రులుగా లేరు అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆదాము తన కుమారుడైన ఆ పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వలేని తండ్రిగా తాను రుజుపరుచుకుంటున్నాడు, తన కుమారుడైన ఒక కుమారుడు ఏబేలును చంపడంలో. అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలును అతని తల్లిని తరిమివేయటంలో ఇష్టపడ్డాడు, కానీ తన కుమారుడైన ఇస్సాకుకు తన దగ్గరగా నడిచాడు, తన భార్యతో నడిచాడు. అతనిగాక ఇస్సాకు యాకోబును ప్రేమించాడు, తనతో నడిచాడు మాట జ్ఞాపకం చేస్తున్నా. యాకోబు కుమారుడైన యోసేపును మాత్రమే ప్రేమించాడు మిగతా కుమారుల కంటే. చక్కని రంగురంగుల అంగీని కుట్టించి తన కుమారుని చూచటకు ఇష్టపడ్డ ఇస్సాకు, యాకోబు. ఆ తర్వాత యోసేపు, జోసెఫ్ అని ఇంగ్లీష్ అంటాం. జోసెఫ్ తన కుమారుల పట్ల తనదైన శైలిలో ప్రభు అతను ప్రేమించి అత్యున్నతమైన స్థితికి తీసుకొని వచ్చినప్పుడు కూడా, అందుకని యోసేపు గురించిన మాట చక్కగా రాయబడింది, యెహోవా అతనికి తోడైనందున. ఈ తోడు ఇట్స్ నాట్ కంటిన్యూడ్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల జీవితాల్లో అతని తోడు మర్చిపోయాడు, కాబట్టి ఆయన కూడా చక్కని తండ్రిగా తాను ప్రవర్తించలేకపోయాడు. యోబు తన బిడ్డల పట్ల ప్రతి ఉదయము ప్రతి రాత్రి ప్రార్థిస్తూ వచ్చాడు, పిల్లల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. హీ ఈజ్ ఎ గుడ్ ఫాదర్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ మోషే తన బిడ్డల జీవితాల్లో ఆ ముద్రను వేయలేకపోయాడు. గమనించండి, 430 సంవత్సరాలుగా వారిని
విడిపించి నడిపించట్లో మోషే చేసిన అద్భుతమైన త్యాగం తన కుటుంబం పట్ల బిడ్డల పట్ల చేయలేకపోయాడు. ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. జత్రో మంచి లీడర్గా, నాయకుడిగా ఉంటూ తన బిడ్డల జీవితాల్లో ఒక తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ఇత్రో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇలా తన యాజకత్వంలో నిర్వహించాడు కానీ తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచలేకపోయాడు. తన తండ్రి చేసిన అనేకమైన త్యాగాలను పిల్లలు చేయలేకపోయారు. కాబట్టి దే బికేమ్ అన్ఫ్రూట్ఫుల్ చిల్డ్రన్. ఆ బిడ్డల జీవితాల్లో దేవుని యొక్క ముద్రను వేయలేకపోయాడు. ఈజ్ ఎ బ్యాడ్ ఫాదర్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శామ్యూయల్ 2 తరాలకు తండ్రిగా వ్యవహరించాడు. సౌలును రాజుగా అభిషేకించాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో రాజుగా అభిషేకించాడు. కానీ తనదైన శైలిలో కుటుంబాన్ని, తన బిడ్డలను ప్రభు వైపు మరల్చలేకపోయాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. జెస్సీ తన కుమారుడైన డేవిడ్ను ప్రభు వైపు చూపించాడు కానీ మిగతా పిల్లలను నెగ్లెక్ట్ చేసాడు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. డేవిడ్ తనదైన శైలిలో ప్రభుని వెంబడించాడు, బిడ్డలను ప్రేమించాడు, ఉన్నతమైన స్థానంలో సృష్టించబడ్డాడు. కానీ ది బికేమ్ ఆ రాత్ టు ద ఫాదర్. ఆ పిల్లలు తండ్రిని గురించి బిడ్డలుగా తయారయ్యారు. తను చంపుటకు ప్రయత్నం చేసిన డేవిడ్ కుమారుని చూస్తూ ఉన్నాం. సొలొమోను డిసిప్లిన్ చేసిన ఫాదర్గా లేడు కానీ ఈ డిజొబీడియంట్, ఈజ్ డిథ్రోన్డ్ బై ద లార్డ్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అతని కుమారుడైన రెహబాము తండ్రితో నడవక, ప్రభుని ప్రేమించక, ప్రభుకు దూరంగా నడిచిన రెహబాము. ఈ యోసేపు తల్లి తన అడాప్టెడ్ సన్ అయిన యేసు క్రీస్తును చక్కగా చూసుకున్నాడు, మంచి తండ్రిగా పిలువబడ్డాడు. కాబట్టి ఈ క్యారెక్టర్స్ అన్నిట్లో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఎవరు మంచి తండ్రి, ఎవరు మంచి తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. మంచి తండ్రిగా మనం ఉంటున్నామా? ఉదయకాలము ఫాదర్స్ డే సందర్భంగా మన జీవితాల్లో ప్రభు తొంగి చూసినప్పుడు ప్రభు వైపు మన పిల్లల్ని చూపిస్తున్నామా? అందుకనే ఏ తండ్రి అయితే ప్రభు పాదం పట్టుకొని యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేము అందరము నీ చేతి పని ఉన్నాము. మన జీవితంలో ప్రభు చేతి పని అయి ఉన్న బిడ్డల జీవితాన్ని దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ప్రభు చేతి పనిలో ఉంటున్నామా? అందుకని అనేక మంది భక్తులు తెలియపరిచారు. బిల్ గ్రాహం చెప్పాడు, ఆ ఫాదర్ హూస్ అన్నోటిస్డ్, అన్రికగ్నైజ్డ్, అన్సంగ్ హీరో. ఎక్కడ రికగ్నైజ్ గాడు, ఎక్కడ చూసినా ఈజ్ బిహైండ్ హిస్ సన్. ఆయన తండ్రి కుమారుని వెంట నడుస్తూ వస్తున్నాడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సిఎస్ లూయిస్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఆయన అన్నాడు, ఆ ఫాదర్ హూ ఇస్ అ లీడర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక గొప్ప లీడర్గా ప్రభు వైపు చూస్తున్నాడు. కానీ ప్రతి తండ్రికి కుమార్తెలు అంటారు, మై డాడ్ ఈజ్ అ రియల్ హీరో, మై డాడ్ ఈజ్ అ రియల్ మ్యాన్ అని చెప్తూ వస్తారు. కానీ అలాగ ఉంటున్నామా? అలా తండ్రులుగా మనం ప్రవర్తిస్తూ ప్రభు వైపు చూపించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చదవన్న వాక్య భాగం నుంచి 5-6 అద్భుతమైన సత్యాలు నేర్చుకొని నా సందేశాన్ని ముగిస్తాను. చదవన్న వాక్య భాగంలోని మాటలు యెషయా గ్రంథము మాట జ్ఞాపకం చేశాను. యెషయా గ్రంథంలోని అద్భుతమైన సత్యాలు ప్రతిసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలోని మాటలు, అసలు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ప్రభు గురించిన అద్వితీయమైన సత్యదేవుని యొక్క ఆయన కిరీటాన్ని, ఆయన సింహాసనాన్ని సూచిస్తూ చెప్పబడే మాటలు. ఆయన సింహాసనం చుట్టూ ఆ రెక్కల దూతలు పొగుడుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ యెషయా గ్రంథంలోని ఈ డెప్త్ ఆఫ్ ఫాదర్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఎలాంటి తండ్రిగా మనం ఉంటున్నాం. మిత్రులు, మనందరి జీవితాల్లో ఫాదర్ ఈజ్ అ రియల్ హీరో అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మన బిడ్డల జీవితాలకు మనం సంరక్షిస్తూ ఉన్నాం, మనం పోషిస్తూ ఉన్నాం. చాలామంది ఈ కాలంలో ఫాదర్స్ ఆర్ ఏబుల్ టు లీడ్ అనే మాటలో మనం తొట్టిల్ని మన బిడ్డలుగా ఉంటున్నాం. ఎందుకంటే దే ఆర్ నాట్ షోయింగ్ ద గుడ్ లీడర్షిప్. ఆ బిడ్డల జీవితాల్లో పాడైపోవటకు
కారణమవుతున్న తల్లిదండ్రులు చాలామంది చూస్తూ ఉన్నాం. బిడ్డల జీవితాల్లో పెంపార చేయాల్సిన క్రమశిక్షణలో ఉంచకుండా ప్రభు వాక్యంలోని మాటలు తెలియపరిచే మాటలు, నీవు బెత్తము వాడని తల్లిదండ్రులు చక్కని బిడ్డలు చక్కని తల్లిదండ్రులు ఉండని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనం తయారు చేసే సృష్టి ప్రభు అంటున్నాడు, సర్వ సృష్టికి కారణభూతుడైన యెహోవా దేవుడు అంటున్నాడు. మనం ప్రభువుతో నడిచినప్పుడు, ప్రభువుతో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. అందుకని గమనించండి, పక్షిరాజు తన బిడ్డలను ఎలాగూ తన రెక్కల చాటున కాచి కాపాడుతాడు. కోడి తన పిల్లలను ఏ రీతిగా కాపాడుతుందో ఆ రీతిగా తండ్రి కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు పిల్లలు బ్రతికినంత కాలం తండ్రి బాటలు నడుస్తారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చాలామంది బిడ్డల జీవితాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? దే ప్రొటెక్ట్. ఆ ప్రొటెక్షన్ షుడ్ నాట్ పర్వర్టింగ్ దేర్ థింగ్స్ టు సిన్ఫుల్ యాక్టివిటీ. వారి పర్వర్షన్ ఆ సిన్ఫుల్ యాక్టివిటీకి తీసుకునే రీతిగా ఉండకూడదు. అందుకని తండ్రి చేయాల్సిన పని, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ రికగ్నైజ్ ద లీడర్షిప్ ఆఫ్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నాయకత్వంలో ఒప్పుకునే తండ్రులుగా మీరు ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అందుకని చాలా సీక్వెన్స్లో ఏ కుటుంబంలో అయితే తల్లి రక్షించబడుతుందో మొట్టమొదట 50% ఆఫ్ ద చిల్డ్రన్ దే ఫాలో రిచువల్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు మార్గంలో నడుచుటకు తల్లి మారితే 50% ఆఫ్ ద ఫ్యామిలీ దే ఫాలో. ఒకవేళ గాస్పుల్ చెప్తూ మారితే 3% మాత్రమే మారుతారంట. కానీ ఏ ఇంట్లో అయితే తండ్రి మారుతాడో, ఏ ఇంట్లో అయితే తండ్రి ప్రభుని ప్రేమిస్తాడో, ఏ ఇంట్లో అయితే తండ్రి ప్రభుతో నడుస్తున్నాడో ఆ ఇంట్లో 95% పిల్లలందరూ ప్రభు బాటను పడతారు, ప్రభు వాక్యంతో ఉంటారు. అందుకనే మదర్ రోల్ అనే మాట, ఫాదర్ రోల్ ఈజ్ అ డిగ్నిఫైడ్ వర్డ్. దెర్ ఆర్ మెనీ డ్యూయల్ రోల్ చేస్తూ ఉంటారు. ఫాదర్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్ బట్ మదర్ బికేమ్ ఫాదర్ అండ్ మదర్. తల్లిదండ్రులుగా బిడ్డలను పోషిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. అందుకని మొట్టమొదటి ఆత్మీయ సత్యం తండ్రి గురించిన కొన్ని సత్యాలు నేర్చుకుంటూ నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది తండ్రి యొక్క విలువ, వాల్యూ ఆఫ్ ఎ ఫాదర్. ఏ రీతిగా తండ్రిని మనం విలువ చేస్తూ ఉన్నాం. కొంతమంది అంటారు పిల్లలు, మా డాడీ అడిగిన వెంటనే 500 రూపాయలు ఇస్తాడు కాబట్టి మై డాడ్ ఈజ్ ఎ గుడ్ హీరో అంటారు. కానీ అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చే తండ్రి ఈజ్ నాట్ ఎ గుడ్ హీరో అన్నమాట వాక్యంలో హెచ్చరించమాట. చదువు నాతో పాటు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. నేను అతనికి తండ్రిని ఇందును, అతడు నాకు కుమారుడయుండును. ప్రభు చెప్పిన మాటలు దేవుడు తను తాను తండ్రిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. నేను అతనికి తండ్రిని ఇందును, అతడు నాకు కుమారుడైండును. తండ్రి లేని వారికి తెలుస్తుంది తండ్రి యొక్క విలువ. ఉన్న రోజులు మనం ఏం చేస్తాం తెలుసా? డాడ్ ఆల్వేస్ కోల్డ్స్. ఎన్నిసార్లు నన్ను లేట్కి వెళ్తే దాన్ని తిడుతూ ఉంటాడు. అర్లీగా లేరా, అర్లీగా పనుకో, కమ్ టు హోమ్, త్వరగా రా అని చెప్పే మాటలు. ఈ మాటలు తండ్రి లేనప్పుడు మనల్ని ఎవరు డిసిప్లైన్ చేయరు. మనం అనుకుంటున్నాం కదా, పక్కింటోడు చూడు వాళ్ళ నాన్న లేడు, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం తండ్రి డిసిప్లైన్స్. ఎన్నిసార్లు డిసిప్లిన్ చేస్తానంటే ప్రతిసారి. అందుకని ఎదుగుచున్న బిడ్డలకు తల్లిదండ్రుల అండ ఈజ్ సో ఇంపార్టెంట్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. బిడ్డలకు తండ్రిని మించిన ధైర్యం లేదు. పిల్లలు తండ్రి వైపు చూసినప్పుడు దే లుక్ లైక్ హీ ఈజ్ మై హీరో అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని పిల్లల బాధ్యత, తండ్రి చూస్తున్నాడు. 9 మాసాలు తల్లి మోసి పిల్లలను తండ్రికి ఇస్తే తండ్రి జీవితాంతం వరకు. అందుకని తల్లిదండ్రుల బాధ్యతలో తండ్రి బాధ్యత ఈజ్ అప్ టు దేర్ హిస్ డెత్. ఆయన మరణం వరకు తండ్రి బాధ్యత చూస్తూ వస్తున్నాడు. అందుకని నిత్యుడగు తండ్రి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభుకి ఇచ్చిన ఇంకొక పేరు ద హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి, నిత్యుడైన తండ్రి, నాకు తండ్రి, అబ్బా తండ్రి మొరపెట్టే ప్రార్థన. అందుకని మన జీవితంలో ప్రభు వైపు చూసినప్పుడు ఆయన మనకు తండ్రిగా, విలువనిచ్చే తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి వాల్యూస్ను మీరు పెంచాలంటే యూ మస్ట్ బి ఒబీడియంట్. గమనించండి, దావీదు తన కుమారుడైన సొలొమోను అబ్షాలోమును బహుగా ప్రేమించాడు. కానీ అబ్షాలోము తండ్రినే చంపుటకు ప్రయత్నం చేశాడు. సొలొమోను హి కుడ్ నాట్ కంటిన్యూడ్ ద లెగసీ ఆఫ్ ఫాదర్. కానీ మన జీవితంలో నిజమైన తండ్రిగా ఉంటున్నామా? ఎల్లప్పుడూ తండ్రి దే లైక్ ఎ ఫ్రెండ్స్. కొంతమంది తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు తండ్రి కుమారులు అందరూ ఒకేలా కనిపిస్తుంటారు.
అప్పుడు అనిపిస్తుంది హూ ఇస్ ఫాదర్, హూ ఇస్ సన్. కానీ వారు సచ్ రిలేషన్షిప్ దే మెయింటైన్. అతిథిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకని ప్రభు ఆయన తండ్రిగా, స్నేహితునిగా, ఒక నాయకుడిగా, ఒక లీడర్గా నీ జీవితంలో ప్రత్యక్షం కావాలని తండ్రి విలువను చూస్తూ మనం ముందుకెళ్దాం. అందుకని తండ్రి చెప్పే మాటలు వినండి. సామెతల గ్రంథంలో తల్లిదండ్రుల బోధన వినుడి, తండ్రి శిక్షకు లోబడి అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకని భక్తుడైన సొలొమోను రాసిన అనేకమైన జ్ఞానయుక్తమైన మాటలు మనం చూస్తున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క విలువ, బాధ్యత మనం చూస్తూ వస్తుంటాం. కాబట్టి తండ్రులుగా ద రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ యూ టు కంటిన్యూ ద లెగసీ ఆఫ్ యువర్ ఫోర్ ఫాదర్స్. మీ పూర్వపు తల్లిదండ్రుల ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే యూ మస్ట్ బీ సో ఒబీడియంట్ టు ద లార్డ్. అందుకని తండ్రి నీవే మాకు తండ్రి అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది ప్రభు మన జీవితంలో ఇచ్చే గొప్ప అద్భుత సత్యం. అందుకని తండ్రి విలువ మీరు చూపించే బిడ్డల తండ్రులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి విలువ ఎప్పుడు చూపిస్తుంది తెలుసా? హీ ఈస్ దేర్ టు రన్ బిఫోర్ యూ. ఒక పాప మాకు చెప్పిన మాట, డాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే చెస్ విత్ మీ. చెస్ ఆడడానికి ఇష్టపడతాడంట. ఆ చెస్ ఆడుతున్నప్పుడు ఆయనే పిల్లల్ని గెలిపించి ఆయనే ఓడిపోయి బెటర్ యూ వన్ ద గేమ్ అంటాడంట. అంటే తండ్రి ఓడిపోతాడు, పిల్లల్ని గెలిపిస్తాడు. పిల్లల్ని గెలిపించట్లో తండ్రి విలువ చూస్తూ ఉన్నాం. కానీ మనం అంటున్నాము మై డాడ్ ఆల్వేస్ డిఫీట్స్. నా తండ్రి నా చేతులు ఎప్పుడు ఓడిపోతుంటాడు. దట్స్ నాట్ రైట్. తండ్రి ఓడిపోతాడు నేను గెలిపించటకు, తండ్రి ఓడిపోతాడు నేను గొప్పవానిగా చేసుకోండు. అందుకని పరలోకపు తండ్రి చెప్పిన అద్భుతమైన మాటలు, నిన్ను ధనవంతునిగా చేయటకు, నిన్ను అధికులుగా చేయటకు ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు, ఆయన నేను హెచ్చించుటకు, నేను గొప్పవానిగా చేయటకు నీ పరలోకపు తండ్రి ఈ లోకానికి అరుదించాడు. టు మేక్ యూ రిచ్, నేను గొప్పవానిగా పరలోకంలో చూచుటకు, పరలోక దర్శనము కలుగజేయటకు ఆయన తండ్రిగా వచ్చాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని తండ్రి విలువ అనే మాట చెప్పినప్పుడల్లా యు మస్ట్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ అ ఫాదర్. ఆ పరలోకపు తండ్రి నిన్ను తనకు ఉన్నతంగా చూచటకు ఇష్టపడే పరలోకపు తండ్రి. కాబట్టి మొట్టమొదటి ఆత్మీయ సత్యము ద వాల్యూ ఆఫ్ అ ఫాదర్, పరలోకపు తండ్రి విలువ. రెండవ అద్భుత సత్యము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనంలోని మాట జ్ఞాపకం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులను వాటికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. గమనించండి, తండ్రి రెండవ అద్భుత సత్యం, తండ్రి మార్గదర్శనం చూపించే వ్యక్తి. గమనించండి, తండ్రి చెప్పే మాటలు మన కన్నతండ్రులు చెప్పే అనేకమైన మాటలు, వాటిని భాషికంగా కట్టండి, వాటిని అభ్యసింపజేయండి. నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వారి త్రోవను పండుకున్నప్పుడు, వారు నడుచున్నప్పుడు నీవు సూచనలుగా వాని చేతి కట్టవలేను. గమనించండి, వాక్యం ద్వారా తండ్రి మార్గదర్శకంగా మనం చూపిస్తున్నామా? మనం రోల్ మోడల్గా ప్రభు వాక్యం పరిచయం చేస్తున్నామా? అందుకని అనేక సంస్థల వారు ఆ బిడ్డల జీవితాల్లో కట్టుటకు వారు ప్రయత్నం చేసే అనేకమైన మాటలు, లైక్ పిల్లలు పుట్టినప్పుడు సండే స్కూల్కి వస్తూనే దెర్ ఇస్ ఆర్గనైజేషన్ కాల్డ్ VBS, తర్వాత సిఫీ, సేవా భారత్, పిల్లలకు పరిచయం బైబిల్ను పరిచయం చేస్తూ ఉంటారు. మనం కొలుస్తున్నామా? మనం అంటాము అరే రీడ్ హోలీ బైబిల్. ఆ హోలీ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ గిడియన్స్ పట్టుకుంటేనే తల తిరుగుతుంది. అంటే ఏం తెలుసా, దానిలో ఒక్క మాట పిల్లలకు అర్థం కాదు. అందుకని పిల్లలకు ఇంట్రడ్యూసింగ్ ద టుడేస్ వర్షన్ మన బిడ్డల జీవితాల్లో మార్గదర్శకంగా చూపించాలా. ఆ రీతిగా చూపించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకని ఈ లోకయాత్రలో పిల్లలకు కావాల్సిన మార్గదర్శకత్వం తల్లులు చూపించే బాధ్యత ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన బిడ్డల జీవితాలు ఎంకరేజ్ చేసే బిడ్డలుగా ఉండాలా, వారికి జ్ఞానం బోధించే బిడ్డలుగా ఉండాలా, ఆత్మీయతలో నడిపించే బిడ్డలుగా ఉండాలా, వాటిని భాషికంగా కట్టే బిడ్డలుగా ఉండాలి, తండ్రులుగా ఉండాలా. ఆ బిడ్డలను చూపించే బిడ్డలుగా ఉన్నప్పుడు దెన్ దే విల్ బికమ్ ద గుడ్ ఫాలోవర్స్. గమనించండి, అందుకని యోబు గ్రంథంలో బిడ్డల జీవితాలను ఆయన కట్టాడు. ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాడు. ద డ్యూయల్ రోల్
చేసిన, మీకు తెలుసు ద లేడీ హూ ప్రేడ్ ఫర్ దర్ చిల్డ్రన్, అందరి పిల్లల తల మీద ప్రార్థన చేసి ప్రభు వైపు చూపిస్తూ వస్తుంది. ఆమె చేసిన ప్రార్థనలు బట్టి దే బికేమ్ ఏ హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఆ జీవితంలో వారు విశ్వాస వీరులుగా ఎదిగారు. చార్లెస్ స్పర్జన్ అనే వ్యక్తి, ఆ బిడ్డల జీవితాల్లో ప్రభు చూస్తూ ఉన్నాడు. చార్లెస్ వెస్లీ, ఆయన జీవితంలో ప్రభు వైపు చూపించాడు. అందుకనే వారి బిడ్డల జీవితాల్లో అనేక గొప్ప పనులు చేయటకు దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు కనపడరు, కానీ కనపడే వ్యక్తులు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. లైక్ బిల్లీ గ్రహాం, ఇంకొక వ్యక్తి థియోడో విలియమ్స్, థియోడో శ్రీనివాసగం, ఆ తర్వాత ఫ్రాన్సిస్ సుందర్రాజ్, వీళ్ళందరూ నాయకులుగా ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్, యూత్ ఫర్ క్రైస్ట్, ఆ తర్వాత అనేకమైన ఆర్గనైజేషన్స్లో ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఫ్రాన్సిస్ సుందర్రాజ్, వీళ్ళందరి జీవితాల్లో తండ్రుల పాత్ర చాలా ఉందని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వీళ్ళందరూ మేము కళ్ళారా చూసాం. లైక్ అనదర్ మ్యాన్ కాల్డ్ ద వన్ హూ రోట్ పరమాజీవము నాకునివ, ప్రకాష్ యేసుడియన్, ఆయన జీవితంలో తండ్రి పాత్ర ఎంతో గొప్పది. వీరందరి జీవితంలో ప్రభు తండ్రుల జీవితాలు తమదైన విషయంలో చూపించినందుకు ఆ బిడ్డల జీవితాలు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. అందరి జీవితాల్లో తనదైన విషయంలో ముద్రలు వేసుకున్నాడు. కానీ గమనించండి, నేను వెళ్ళి చూశాను, when I visited చెన్నైలో ఉండే మన ప్రకాష్ ఎస్జన్ వాళ్ళ ఫాదర్ చూసినప్పుడు హి లుక్ వెరీ వెరీ ఓల్డ్, చాలా ఓల్డ్ వ్యక్తిగా ముసలి ప్రాయంలో ఉంటూ ఈయన ప్రకాష్ ఎస్జన్ గారిని లీడ్ చేసింది అని ఆశ్చర్యపోయాను. కానీ అన్నాడు, ఐ ప్రే ఫర్ మై చిల్డ్రన్ అన్నమాట. అది చాలా గంభీరంగా మాట్లాడాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈజ్ ఎంకరేజింగ్, ఈజ్ మేకింగ్ లీడర్స్. కాబట్టి అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు చాలామంది ప్రభు కొరకు చక్కగా వాడబడ్డారు. నీవు అలాంటి రోల్ మోడల్ తండ్రిగా నువ్వు ఉంటున్నావా? పిల్లల నిమిత్తం ప్రార్థన చేసే తండ్రిగా ఉంటున్నావా? అందుకనే రెండవ అద్భుత సత్యం, పిల్లలకు మార్గదర్శకత్వం చూపించే తండ్రిగాను ఉండాలా. యు మస్ట్ బీ ఏ గుడ్ లీడర్. మా నాన్న సిగరెట్ తాగుతాడు కానీ మమ్మల్ని తాగొద్దంటాడండి. మనం చేస్తున్నామా? మనం చేసే తప్పులు పిల్లల్ని చేయనీయం. అరే వద్దురా అని చేయొద్దంటాం. కానీ నువ్వు ఫాలో అవుతున్నావా? వన్ హూ ఇస్ ఫాలోయింగ్ ద లార్డ్, ప్రభువును చూపించే బిడ్డలుగా ఉండాలా. అందుకని దేవుని వాక్యము పరిచయం చేసే తండ్రులుగా ఉండాలా, ప్రభు వాక్యం వైపు చూపించే తండ్రులుగా ఉండాలా, ప్రభు మాటలను వినే తండ్రులుగా ఉండాలా, ప్రభు సంఘం వైపు బిడ్డలను మరణించే తండ్రులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఆ పిల్లల జీవితంలో తమదైన శైలిలో ప్రభావవంతమైన ముద్రను వేసే తండ్రులుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం. అది రెండవ అద్భుత సత్యంగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. మూడవ అద్భుత సత్యం నేర్చుకుందాము, ద వన్ హూ డిసిప్లైన్స్ హిస్ చిల్డ్రన్. గమనించండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం, ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించును అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. చాలామంది క్రమశిక్షణకు ఒప్పుకోం. మనం ప్రార్థన చేసే ప్రార్థనలో ఉంది. ఏం ప్రార్థన తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ ఇంకా కిందికి వెళ్తే అనేకమైన మాటలు. 23వ కీర్తనలో ఇంకో మాట ఉంది, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. వాట్ యు మీన్ బై దాట్? దుడ్డు కర్ర శిక్షణకు సూచన, దండము నీ యొక్క ప్రొవిజన్కు సూచన. ఆయన దుడ్డు కర్ర, దండం. దుడ్డు కర్రతో ప్రభువును మనం ఆహ్వానిస్తున్నామా? ఇఫ్ యు ఇన్వైట్ హిమ్ విత్ స్టాఫ్ అండ్ రాడ్, దై స్టాఫ్ అండ్ దై రాడ్ అంటాం. కానీ గమనించండి, మనము ఆయన పోషణకి ఇష్టపడతాం కానీ క్రమశిక్షణకి ఇష్టపడడం లేదు. క్రమశిక్షణకి ఇష్టపడ్డ పిల్లల జీవితాలు దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది బిడ్డల జీవితాల్లో క్రమశిక్షణ తప్పిన బిడ్డల జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. మన పెద్దలను కూడా గమనించినప్పుడు చాలామంది నోట్ చేస్తుంటారు, వానికి క్రమశిక్షణ లేదండి అంటారు చాలామంది. ఎందుకు? ఎవరు నేర్పించాలి క్రమశిక్షణ? నేను పక్కింటి పిల్లలను క్రమశిక్షణ నేర్పించలేను. నీ బిడ్డల జీవితాలు నీవు నేర్పించాలా. కుమారులు, ముఖ్యంగా కుమారుల బిడ్డల జీవితాలు క్రమశిక్షణలో ఉంచిన బాధ్యత తండ్రిది మాత్రమే. కానీ గమనించండి, ఆ తల్లిదండ్రుల జీవితాలు, ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించును అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని క్రమశిక్షణకు ఒప్పుకునే బిడ్డలుగా మనం ఉండాలా. మనం ఉంటున్నామా? అందుకని గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, నా కుమారుడా ప్రభువు
ఇచ్చే శిక్షను తృణీకరించకనీయకము. ఆయనను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించున్నాను. అరదిగా వింటున్నామా? హెబ్రీయులకు రాసిన పత్రికలోని అద్భుతమైన మాట 12:5 దేవుడు తన బిడ్డల శిక్షణకు ఇష్టపడుతున్నాడు. అందుకని డిసిప్లైన్ చేసినప్పుడు మీకు తెలుసు చిన్న కుమారుడు ఏమైపోయాడు. కొత్త నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా ద లాస్ట్ షీప్, ద లాస్ట్ కాయిన్, ద లాస్ట్ సన్, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు తండ్రి శిక్షకు వినక, తండ్రి శిక్షకు విసుగు చెంది దూర ప్రాంతం వెళ్ళినప్పుడు, అందుకని చక్కని మాట రాయబడింది. ఈ 3 ద లాస్ట్ చాప్టర్ అంటాం. ఈ 3 లాస్ట్లో మొదటి లాస్ట్ గొర్రె కొన్ని వచనాలు, తప్పిపోయిన నాణ్యం కొన్ని వచనాలు, తప్పిపోయిన కుమారుని గురించిన 20 నుంచి 25 వచనాలు రాయబడ్డాయి. 25 వచనాల్లో రాయబడ్డ మాటల్లో వానికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట చక్కగా ఉంది. గమనించండి. తప్పిపోయినప్పుడు బుద్ధి వస్తుందా? తప్పిపోయినప్పుడు లాస్ట్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్, మన ప్రపంచంలో మనం మునిగిపోయే స్థితిలో ఉంటున్నాం. అందుకనే తండ్రి తన క్రమశిక్షణ చేయించినప్పుడు నీవు obedient ఉండే బిడ్డగా ఉంటున్నావా? ఆ రీతిగా జీవించే బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు. తండ్రి శిక్షణకు లోబడిన బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. I know many fathers. My mechanic, I want to introduce a mechanic now. His name is ఇష్మాయిల్ ఇప్పుడు ఏం చేస్తే తీసుకొస్తున్నారు పాస్టర్ గారు అనొచ్చు. ఇష్మాయిల్ ఈజ్ ఎ సింపుల్ పంచర్ అండ్ సైకిల్ అండ్ మోటార్ మెకానిక్. ఆ ఫిల్టర్ చేస్తూ ఆ బండ్లు చేస్తున్న ఆ మెకానిక్ ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. పాస్టర్ గారు థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ అన్నాడు. మేమేం చేసాం నేను అన్నాడు. మీరు వచ్చినప్పుడల్లా మాకు ఇచ్చే కొంచెం డబ్బు, మీరు వచ్చినప్పుడల్లా మా బిడ్డల జీవితాల గురించి ఆలోచించిన విధానం, మీరు వచ్చినప్పుడల్లా మమ్మల్ని దీవించిన విధానంలో మా పాప he is earning per day not even 500 rupees. అలాంటి చిన్న మెకానిక్ పాప now she is a doctor in కడప. ఆ డాక్టర్ సీట్ కొట్టి ఫ్రీ సీట్లో నాట్ ఈవెన్ 1 రూపీ, ఆ రూపీ లేకుండా షీ ఈజ్ నౌ స్టడీయింగ్ ఇన్ కడప. అంటే నేను ఆశ్చర్యపోయాను. తండ్రి శిక్షణకు లోబడ్డ బిడ్డల జీవితాలు. మా నాన్న ఇంత చిన్న స్థితిలో మనం పోషిస్తున్నప్పుడు ఐ వాంట్ టు బికమ్ గుడ్ పొజిషన్. డాక్టర్ అయితే గుడ్ పొజిషన్ అని చెప్పడం లేదు, కానీ ప్రభువును ప్రేమించే బిడ్డలుగా ఉంటున్నామా? మనం అనేక సంవత్సరాలుగా సంఘంలో ఆరాధిస్తూ ఉన్నాం. మన బిడ్డల జీవితాలను చూసినప్పుడు ఎవరు చూసినా వంకటేకర మార్గంలో మన పిల్లలు పైకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే మళ్ళీ తండ్రి వైపు చూస్తున్నారు. నాన్న ఈరోజు కూడా హెల్ప్ చేస్తావా అని. మనం చూస్తున్నామా? తండ్రి శిక్షణకు లోబడిన బిడ్డల జీవితాల్లో ప్రభు ఏ రీతిగా ఆశ్రయిస్తాడు. తండ్రి మాటలు విని ప్రభు వైపు చూసి శిక్షణకు లోబించి బిడ్డల జీవితాలను దేవుడు ఆశ్రయిస్తాడని మాట చూస్తూ ఉన్నాం. కల్కట్టా అనే ప్రాంతంలో ఒక వ్యక్తి, హీఈస్ ఎ పానీపూరి మ్యాన్. పానీపూరి అమ్ముకునే వ్యక్తి నేను ఎందుకు పరిచయం చేస్తాను తెలుసా? వాళ్ళ నాన్న చేసే కష్టాన్ని చూశాడు. వాళ్ళ నాన్న చేసే ఆ చిన్ని పని చూసి కష్టపడి చదివాడు. అన్నాడు, నాన్న నేను ఉన్నతంగా చూడాలనుకున్నాడు. యాక్చువల్గా తండ్రి తన పిల్లలకు చెప్తాడు, కానీ కొడుకు చెప్తున్నాడు, నాన్న రేపు నేను పెద్ద ఆఫీసర్ అయితే అప్పుడు నువ్వు కష్టపడొద్దు, యూ వాంట్ టు సిట్ అండ్ ఎంజాయ్. హి బికేమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒకరోజు వచ్చాడు, ఆ సీట్లో ఆయన కూర్చోబెట్టాడు. ఇదే కాలంలో మన బిడ్డల జీవితాల్లో మనం ఉన్నతంగా చూడాలంటే మూడో ఆశీర్వాదము, శిక్షణకు పిల్లలను మనం అప్పచెప్పి బిడ్డలుగా ఉంటాం. చదువు మనతో ఇంకోసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. మనం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఇట్లయితే ఆత్మకును తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు, కానీ మనం తన పరిశుద్ధతతో పాటు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హీ ఈస్ పనిషింగ్ us ఫార్ అవర్ గుడ్ సేక్. మనల్ని శిక్షిస్తున్నాడు ప్రభు అంటే లోబడి జీవిస్తున్నామా? అసలు ఆయన శిక్షణ ఎలాగుంటుందో మీకు తెలుసా? శిక్షను
మేము కోల్స్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు స్టాన్లీ ఐజక్ గారు, శామ్యుల్ డేవిడ్ సార్ గారు, జార్జ్ రాజ్ సార్ గారు మోకాలు వేసి స్కూల్ బయట కూర్చోరా అంటే ఆ మోకాళ్ళకు బాగానే ఉంటుండే. కేటీ శర్మ సార్ ఉంటుండే. కేటీ శర్మ సార్ గారు మ్యాథ్స్ మేము చేసుకురాకుంటే ఆ మోకాల మీద వీళ్ళందరూ ముగ్గురు పెట్టేవారేమో కానీ మోకాల కింద ఇసుకేసేవాడు కొంచెం. అప్పుడు ఎట్లా తెలుసా, శిక్షణ కొంచెం పెరుగుతుంది. ఆ శిక్షణ పెరిగినప్పుడు దాన్ని లోబడి జీవిస్తున్నామా, అప్పుడు ఏముంటుంది తెలుసా, ఎంత దుర్మార్గుడినా వాళ్ళు లెక్కుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం. శిక్షణకు లోబడికి ఇష్టపడుతున్నామా, ప్రభువు ఇచ్చే శిక్షణలో మీరు పొందుతున్నారా? ఆ శిక్షణకు పాత్రలైనప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడు. ఎలాగ దీవిస్తాడంటే గమనించండి, చదువుదాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్రేజ్. అర్హతగా జీవిస్తున్నామా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. 13వ అధ్యాయం 24వ వచనం రాయబడిన మాట. బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించినవాడు వాడిని శిక్షించును. శిక్షిస్తున్నాడు తండ్రి అంటే వెనక ప్రేమను చూపించగలుగుతున్నాం. శిక్షిస్తున్నాడు తండ్రి అంటే మనం వీ కెన్ సీ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. ఆ తండ్రి ప్రేమ ఎట్లుంటుందో తెలుసా, అసలు ఆశ్చర్యపోతాం. మన డీకన్ మెంబర్ అయిన లాన్స్ నాగభూషణం గారి వారి కజిన్ సునీల్, ఐ కెన్ ఈజీలీ టెల్ హిమ్. సునీల్ని మేము ప్రత్యక్షంగా చూసాం. సునీల్ వాళ్ళ అమ్మ అంటుంది, డిగ్రీ చదివి ఇన్నే ఉండరా అంటుంది. కానీ సునీల్ వాళ్ళ ఫాదర్ కే జోసెఫ్ అంకుల్ ఆయన అన్నాడు, నో 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 నో, ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అల్టిమేట్గా హీ అచీవ్డ్ హిస్ పొజిషన్. నౌ హిస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కర్ణాటక. మనం చూస్తూ ఉన్నాం, తండ్రి శిక్షకు లోబడి బిడ్డల జీవితాలను ప్రభు వైపు చూపించినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం. కానీ మన జీవితంలో ప్రభు మార్గమును బట్టి పిల్లలను క్రమశిక్షణలో ఉంచి బిడ్డలుగా ఉంటున్నామా? ఉదయకాలము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. 3వ అద్భుత సత్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నా, పిల్లల శిక్షణకు తల్లిదండ్రులు సిద్ధమా? కోల్స్ హై స్కూల్లో పెద్దలు బాలసుందరం గారు కరస్పాండెంట్గా ఉంటున్నప్పుడు ఆయన 1 టౌన్కి వెళ్ళి ప్రతిసారి ఆ బొంగుల బజార్ నుంచి ఒక 20 బెత్తాలు రోజు తెచ్చేవాడంట. ఎందుకు తెలుసా, కోల్స్ హై స్కూల్లో సీట్ సంపాదడమే కష్టము, కానీ కోల్స్ హై స్కూల్లో డిసిప్లిన్ అభివృద్ధిగా ఉండేది. పెద్దలు వారు పనిచేసిన ప్రతి ఇన్స్టిట్యూషన్లో ద డిసిప్లిన్ దర్ చిల్డ్రన్. ప్రతిరోజు 20 బెత్తాలు ఇరిగిపోయేటివి. ఈవిడు బెత్తను వాడితే ఏమైపోతుందో తెలుసా, టీచర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెప్తారు, అబ్బో నో సార్, ఇఫ్ ఐ యూజ్ ద స్టిక్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. కానీ బెత్తం వాడని కుమారుడు మన జీవితాల్లో చాలామంది కుటుంబాల్లో ఒక సాధారణమైన శిక్షణకు మనం బిడ్డలను చనువైనప్పుడు ఏమైపోతుందో తెలుసా, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పిల్లలు క్రమశిక్షణ లేని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పిల్లలు క్రమశిక్షణకు లోబడకుండా విచ్చలవిడిగా వారిని వదిలిపెట్టినప్పుడు వారి బిడ్డల జీవితాల్లో ఒక లోటు, ఒక తొట్టుపాటు మనం చూస్తాం. చదువు మనం ఇంకోసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 11 వచనంలో చూస్తూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 11 వచనం. అయితే తండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే, గమనించండి, ప్రభు వాళ్ళతో ఉంటట్టు చూపించాలా, క్రమశిక్షణలో పెట్టే బిడ్డలుగా ఉండాలా, ఆ మాట చూస్తున్నప్పుడు కటువుగా ఉండాలా, బైబిల్ వాక్యం బోధించాలా. చిన్నప్పుడు సండే స్కూల్లో మేము వస్తున్నప్పుడు ఇంటికి లైన్లో వెళ్తేనే అక్కడ వాక్యం చెప్పాలా, అప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టేవారు. ఆ వాక్యం చెప్తేనే భోజనం అలా చేసేవారు. ఒక చాప్టర్ ఖచ్చితంగా చెప్పాలా. నిన్నటి దినం కీర్తనలు 23 చెప్తే ఈరోజు కీర్తన 24 చెప్పాల్సిన బాధ్యత. కానీ రోజు కీర్తన 23 చెప్తా ఉంటే మీరేం చేస్తారు తెలుసా, తల్లి ఏమంటుంది తెలుసా, ఓ గుడ్ సన్ అంటుంది. కానీ తండ్రి ఒప్పుకోడు. ప్రతిసారి క్రమశిక్షణలో తల్లి అడ్డుపడుతుంది, లాస్ట్ దినాల్లో తల్లి ఏడుస్తుంది. ఎందుకు తెలుసా, డిసిప్లిన్ చేసిన బిడ్డల జీవితాలు, క్రమశిక్షణలో ఉన్న బిడ్డల జీవితాలను దేవుడు బహుగా దీవించాడు. అందుకని పిల్లలు తమదైన శరీరంలో తీసుకురావాలంటే ఏలీ తన బిడ్డల జీవితాలను క్రమశిక్షణలో ఉంచలేకపోయాడు. తన యాజకత్వపు ధర్మాలను పాటిస్తున్నాడు, కానీ తన కుమారులు ఏం చేస్తారు తెలుసా, ఆ బల్ల అర్పించే బల్ల యొక్క ద్రాక్షరసమునే వారు తాగుతూ
యాజకుల చేయవలసిన యాజక ధర్మం చేయకుండా మందిరంలో తమ ఇష్టం వచ్చినట్టు శయనించి, మందిరంలో తమ ఇష్టం వచ్చినట్టు దేవుని వ్యతిరేకంగా జీవించి, మందిరంలో యాజక ధర్మం చేయవలసిన ఆ తండ్రి యొక్క యాజక ధర్మం కూడా వీళ్ళే చేసినప్పుడు అగ్నితో కాల్చబడి చంపబడ్డారు. ఆ శిక్షణ ఇప్పుడు వస్తుంటే చాలా బాగుంటుంది. కానీ దేవుడు కృపామయుడు. ఎలాంటి కృపామయుడు తెలుసా? హీఈస్ గివింగ్ అస్ ఎండ్ మర్సీ. ఎందుకు? రేపైనడు మారుతాడేమో, ఎల్లుండైనడు మారుతాడేమో అని. కానీ గమనించండి, తండ్రి శిక్షకు లోబడిన బిడ్డల జీవితాన్ని దేవుడు ఆశ్రయిస్తాడని మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచవలసిన బాధ్యత తండ్రులది. గమనించండి, ఈరోజు రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు తండ్రులకు చాలా ఇవ్వబడతా ఉన్నాయి. శిక్షణలో పెంచాల్సిన బాధ్యత నీది. తల్లి చాలా గారాభం చేస్తుంది, కానీ తండ్రి శిక్షణకు ప్రేమించే బిడ్డలుగా ఉండాలి, శిక్షణకు పిల్లల్ని తీసుకుని వచ్చే బిడ్డలుగా ఉండాలి. అందుకని గమనించండి, పిల్లలను దండించడంలో మనం ఫెయిల్ అయిపోతున్నామో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. I don't want to use another name. His father is a bishop of one of the prominent church in Secunderabad. ఫాదర్ ఎంత పెద్ద బిషప్ అంటే ఆయన ఆరాధనకు వస్తుంటే అనేక వేల మంది దేవుని ఆరాధించేవారు. కానీ బిడ్డల జీవితంలో జైలు పాలైనప్పుడు మేము వెళ్ళి తీసుకురావాల్సిన సమయం వచ్చినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం. తండ్రి చూస్తే గుడ్ డిసిప్లైన్డ్ మ్యాన్, చిల్డ్రన్ ఆర్ అన్డిసిప్లైన్డ్, అన్రికగ్నైజ్డ్, దే ఆర్ నోటీస్డ్ ఇన్ పోలీస్ స్టేషన్స్. మన బిడ్డల జీవితాలు ఆ రీతిగా శిక్షిస్తున్నామా? శిక్షించే బిడ్డల జీవితాల్లో మనం ఉంటే ప్రభుని దీవించి ఆశ్రయించిన గాక. ఇది 3వ అద్భుత సత్యం. తండ్రి తన బిడ్డల జీవితాలను శిక్షించడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉంటాడు. 4వ అద్భుత మాట గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం రాయబడిన మాట, తండ్రి కుమారుడిని ప్రేమించున్నాడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ 4వ అద్భుత సత్యం తండ్రి ప్రేమను చూస్తూ ఉన్నాం. ఫాదర్స్ లవ్ ఎలా ఉంటుంది తెలుసా? క్రమశిక్షణ చేయి తండ్రి తన బిడ్డలను ప్రేమించి తప్పులను క్షమించి తనే ముందుగా వెళ్తాడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్షమించే తండ్రి ఎలా క్షమిస్తాడో తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. గమనించండి, ఆయన సర్వశక్తిమంతుడు, అదృశ్య దేవుని యొక్క స్వరూపై. ఉదయకాలము పిల్లలను ప్రేమిస్తూ ఉంటే ఆయన సర్వాధికారి అయిన తండ్రి, అదృశ్య దేవుని శక్తి నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా రక్షిస్తాడు తెలుసా? ఇన్ యువర్ పెయిన్, ఇన్ యువర్ సారో, నీ దుఃఖ సమయంలో, నీ వేదన సమయంలో, నీ బాధ సమయంలో దూరం నుంచి తండ్రి నేను రక్షిస్తాడని మాట జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఉద్యోగం రాదు, వెధవైనాడు నా కొడుకు అన్నప్పుడు, ఆయన బాగైనప్పుడు తండ్రి వైపు చూస్తాడు. ఎందుకు తెలుసా? తండ్రి క్రమశిక్షణ చేసినప్పుడు లోబడి జీవించిన కుమారుడు. తండ్రి లేకపోయినప్పుడు కూడా ఆ శిక్షణలో కుమారుడు నడుస్తాడని మాట జ్ఞాపకం చేస్తాను. అంతమాత్రం కాక పిల్లలను ప్రభు వైపు చూపించే బాధ్యత తల్లిదండ్రుల మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకడు తండ్రి పిల్లలను ఎలా మెచ్చుకుంటాడు తెలుసా? ఎప్పుడైతే లోబడి జీవిస్తారో, ఎప్పుడైతే ప్రభు వైపు చూపిస్తారో. అందుకనే తండ్రి ప్రేమ ఈజ్ ఎవర్లాస్టింగ్ లవ్. ఎలా ప్రేమిస్తాడంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం, దూరం నుంచి తండ్రి కుమారుని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని బంగారు రింగును తొడిగించి, కొత్త చెప్పులను తొడిగించి, మంచి వస్త్రమునిచ్చి, ఆయన క్రొవ్వుని దూడను వధించి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు కాబట్టి వీ సెలబ్రేట్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ ఈ లాస్ట్ సన్లో ఎవరు నిజమైన తప్పిపోయిన కుమారుడు అంటే మీరు చెప్తారా? పాస్టర్ గారు అంటున్నారు, పెద్దోడు నిజంగా తప్పాడు. వాడు అన్నాడు, నానా నేను నీతోనే ఉన్నాను కదా, నీతోనే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నావు కదా, నువ్వు 3 ఎకరాలు దున్నమంటే 6 ఎకరాలు దున్నుతున్నా, నువ్వు 3 సార్లు నన్ను నీళ్ళు మోయమంటే 6 సార్లు మోస్తున్నా, కానీ తప్పిపోయిన వాడు వస్తే నువ్వేం చేసినావు? వధించి. నేను నీతో ఉంటే ఎప్పుడైనా నా కోసం ఒక గొర్రెనైనా వధించావా? ఒక మేకపిల్లని వధించావా? జలసి కదా. తల్లిదండ్రుల ప్రేమ
అందరి మీద సమానంగా ఉంటుంది. కానీ గమనించండి, దాచిపెట్టి తల్లి మాత్రము కిచెన్ డబ్బాలో ఒక చిన్న స్వీట్ పెట్టి అంటది, అరే చిన్నోడా వచ్చి ఆ స్వీట్ తినంటుంటారు. ఆ చిన్నోడా అనే స్వీట్ తిండంటే వాడు చెడిపోయినట్టే. వాడు ఏం చేస్తాడు తెలుసా, లాస్ట్కు చిన్నోడు బొద్దుగా తయారై తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉంటూ దూరంగా ఉంటూ తల్లిదండ్రులకే భారమై లాస్ట్కి ఏం చేస్తాడు తెలుసా, హీఈస్ బ్రింగింగ్ డిజానర్ టు ద పేరెంట్స్. అలాగుండకుండా శిక్షణకు లోబడే బిడ్డలుగా మనం చూపించే బిడ్డలుగా ఉండాలా, ప్రేమించాలా, కానీ శిక్షణకు లోబడాలా. శిక్షణకు ఇవన్నీ తల్లిదండ్రుల బిడ్డల జీవితాలు ఎలాగుంటాయంటే అనేక ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఎందుకంటే మా ముందు ఎంతోమంది నిద్రించారు, వారి బిడ్డల జీవితాల్లో తండ్రుల కంటే పిల్లలే ముద్ర నిద్రించారు. ఎంత ఘోరమైన స్థితి. మాకు తెలుసు, ఒక వ్యక్తి రోజు రాత్రి 12 అయినా కూడా, ఇట్స్ నాట్ టుడే స్టోరీ, ఇట్స్ ఆల్మోస్ట్ వే బ్యాక్ 20-30 years బ్యాక్, 40 years బ్యాక్, జీపులాడి స్వీట్ తీసుకుపోతేనే వాడు తిని పనుకునేవాడు. అంతగా ప్రేమించాడు. తండ్రి చనిపోయిన తర్వాత హీ బికేమ్ ఏ వాచ్మెన్ నియర్ ద బాత్రూమ్స్. ఎక్కడో రైల్వే స్టేషన్లో బాత్రూమ్ దగ్గర క్లీన్ చేసే వ్యక్తిగానే కనపడ్డాడు. నేను ఆశ్చర్యపోయాను. తండ్రులు పిల్లల్ని శిక్షించని స్థితిలో లేకుంటే యు ఆర్ బ్రింగింగ్ డిసానెస్టీ. నీ పిల్లలను నీవు క్రమశిక్షణలో ఉంచడం లేదంటే, నీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, నీవు పిల్లలను ఈ చేతులారా యు ఆర్ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను నువ్వు స్పాయిల్ చేస్తా ఉన్నావు. నీ పిల్లలను క్రమశిక్షణలో ఉంచకుంటే యు ఆర్ నాట్ ఎ గుడ్ ఫాదర్ అన్నమాట జ్ఞాపకం చేస్తాను. అందుకని తల్లిదండ్రులు ప్రేమించాలా, శిక్షణకు లోబడి ప్రభు వైపు చూపించాలా. 5వ అద్భుతం నేర్చుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం వస్తున్నా. తండ్రి యేసు వారిని ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడు అలాగే చేయును. గమనించండి, తండ్రి మోకాల మీద ఉంటే పిల్లలు కూడా మోకాలు ఉంటారు. కానీ పాస్టర్ గారు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు, అరే పాస్టర్ గారు వచ్చారు, ఫాదర్కు మోకాల మీద కూర్చోమంటే వాడు అంటాడు, ఏమంటారు, నువ్వు కూర్చున్నావా? తండ్రులు మోకాల మీద కూర్చోరు కానీ పిల్లలు మోకాల మీద కూర్చోమంటారు. తండ్రులు బైబిల్ చదవరు కానీ పిల్లల్ని బైబిల్ చదవమంటారు. తండ్రులు ఉదయకాలం లేచి వాకింగ్ పోరు కానీ పిల్లలు అరే లేచి వాకింగ్ పో. అప్పుడు అంటాడు, నువ్వేనావా? మన పిల్లల జీవితాల్లో ఏ రీతిగా చూపిస్తున్నామో పిల్లలు అదే చేస్తారనమాట. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడు అలాగే చేయును. You are spoiling your children because you are disobeying the Lord who is in heaven. పరలోకమందున్న తండ్రికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తూ, పరలోకమందున్న తండ్రికి నువ్వు అవిధేయుడిగా జీవిస్తూ, పరలోకమందున్న తండ్రికి నీవు లోబడకుండా జీవిస్తూ పిల్లల్ని ఆ రీతిగా చేయమంటే దే విల్ నెవర్ డు అన్నమాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే తండ్రి భార్యలను ఏ రీతిగా గౌరవిస్తాడో బయటకు వచ్చి కాంగ్రిగేషన్లో కుమారుడు కూడా ఆల్ ద ఉమెన్, లేడీస్ అండ్ యంగ్ గర్ల్స్ను ఆ రీతిగా గౌరవిస్తాడు. యూ నో వెరీ వెల్ బిగ్ స్టోరీ ఇన్ శంషాబాద్. దిశా చట్టం అప్పుడే ఇంట్రొడ్యూస్ చేయబడింది. దిశా చట్టం ప్రారంభించబడిన డాక్టర్ ప్రియాంక శంషాబాద్లో నక్షత్ర అనే అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి ఈవినింగ్ అరౌండ్ 5 o'clock షీ వెంట్ టు ప్లేసెస్. శంషాబాద్ నుంచి మేము ఉన్నాం అక్కడ. శంషాబాద్ అండర్ బ్రిడ్జ్ నుంచి షుటుకే టాక్సీ అక్కడ నుంచి గచ్చిపోలికి వెళ్ళింది. గచ్చిపోలిలో షీజ్ మెడికల్ డాక్టర్. అక్కడ నుంచి తిరిగా వచ్చింది. తిరిగా 7 గంటల ప్రాంతంలో మిస్ అయిపోయింది. 7 గంటల నుంచి ఉదయకాలం వరకు వెతుకుతూనే ఉన్నారు. షీజ్ ఇన్ ద మిస్సింగ్ కేస్. యు నో హూ డిడ్ దట్ బిగ్ సిన్? కుమారులు. తల్లిదండ్రులు శిక్షించని కుమారులు. ఏ రీతిగాను తల్లిదండ్రులు లేడీస్ని గౌరవిస్తున్నారో, ఏ రీతిగా తండ్రి తన భార్యను ఏ రీతిగా గౌరవిస్తున్నాడో, తండ్రి ఏ రీతిగా ఉమెన్ ఇన్ ద కమ్యూనిటీని గౌరవిస్తున్నాడో కుమారులు ఆ రీతిగా చేస్తారు. అందుకని చూడండి, ఎక్కడైతే గౌరవ మర్యాదలతో కుటుంబం నడిపించబడుతుందో పిల్లలు కూడా ఆ రీతిగా ప్రభు వైపు చూస్తూ నడుస్తారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని
ప్రాముఖ్యంగా మగ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మగ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు యు మస్ట్ డిసిప్లైన్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. ఇఫ్ యూ డోంట్ డిసిప్లైన్ దెమ్ ద కాన్సిక్వెన్స్ ఆర్ వెరీ టిపికల్. కాబట్టి ఉదయకాలం మరొకసారి తల్లిదండ్రులు పిల్లల జీవితాలను, తండ్రి పిల్లలకు మంచి మాదిరి అనే 5వ అద్భుత సత్యం. హీఈస్ ఎ గుడ్ రోల్ మోడల్. మై డాడ్ ఈజ్ ఎ రియల్ హీరో. అంటే అరిదిగా నడుస్తున్నావా? అరిదిగా నడుచుకు ఇష్టపడుతున్నామా? వాటి తల్లిదండ్రులు, తండ్రులు ముఖ్యంగా ఈ విషయంలో ఒక మంచి మాదిరిగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. 6వ అద్భుత సత్యం చెప్పి నేను ముందుకెళ్తాను. గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయము తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీలో ఒక 36వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము లూకా సువార్త 36వ వచనం. సారీ 23వ వచనం. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. మెరీ అనే మాట చూస్తా ఉన్నాం. తండ్రి ద్వారా పిల్లలకు సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా? తిరిగి వచ్చినప్పుడు, ప్రభు వైపు చూపించినప్పుడు. అందుకని నీవు ఇక్కడ రక్షించబడితే పరలోకంలో ఒక గొప్ప విందు. పాస్టర్ గారు మేమందరం కలిసి బాప్సం ఇస్తున్నప్పుడు డికన్ బోర్డు మెంబర్స్ కూర్చొని ఈస్టర్ రోజు ఎంతమంది బాప్సం పొందారంటే 32 మంది, 40 మంది. మళ్ళీ సండే నుంచి కనపడరు వాళ్ళు. ఆ 40 మంది బాప్సం పొందినందుకు పరలోకంలో సంతోషం. పరలోకంలో సంతోషించే బిడ్డలుగా మనం ఉంటున్నామా? చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో, నిత్యము నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి, నిత్యమైన సన్నిధిని ఆనందించుంటుని. ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకున్న తండ్రి ద్వారా పిల్లలకు సంతోషం. పిల్లలు ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళి బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకాలను రచించబడతా ఉన్నాను. 7వ అద్భుత సత్యం చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనం చూడండి. ఇక్కడ చదవబడిన మాటలోని ఆత్మసత్యాలు. 2 తిమోతి 3వ అధ్యాయము. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చి తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థపరులను, ధనాపేక్షలు, బింకములుగా వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. చూడండి, ఇది మాట క్లియర్గా రాయబడింది. తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రులను, క్రూరులను, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారివరే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు. ఇటు వారికి విముఖుడ వేండుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ హెచ్చరించే మాటలు. చివరిగా తండ్రి కాపుదల పిల్లలకు అవసరం. నువ్వు వాడు అమెరికాలో ఉన్నా, జర్మన్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, పిల్లలను క్రమశిక్షణలో ఉంచవలసిన బాధ్యత తండ్రులని మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని గమనించండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. సామెతలు 22:3 వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వాడు యోచింపగా ఆపదలో చిక్కుకొను. ఇన్స్ట్రక్షన్స్ తండ్రి నుంచి వచ్చినప్పుడు వాడు తప్పించబడతాడు. కానీ ఇన్స్ట్రక్షన్సే ఇవ్వలేని స్థితిలో ఉంటున్నావు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటున్నావు. అలాగే జీవించినప్పుడు గమనించండి, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్. చాలామంది ఇళ్ళల్లో మేము ప్రతిసారి విజిట్ చేసిన వల్ల పిల్లలు మొదలుకొని యవనస్తుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఒక 2 మొబైల్స్ ఉంటాయి. ఎవరు కొనిస్తారు అవి? తండ్రి ఏమో చిన్న ఫోన్ వాడుతుంటాడు, కుమారులేమో పెద్ద ఫోన్. ఈ మధ్యకాలంలో పెద్ద ఫోన్ తగ్గిపోయింది, లేకుంటే ఇంత పెద్ద ఫోన్ ఉంటుంది, నోట్బుక్. వాడు చూడరా అంటే ఇప్పుడు మన డిక్కీ దగ్గర ఉంది ఒక ఫోను. ఇట్స్ ఎ బిగ్ ఫోన్. అంటే అది ఫోను, నోట్బుక్, చాట్, ఇంకా జీపీటీ అన్నీ వస్తుంటాయి. యు ఆర్ స్పాయిలింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల జీవితాలు, మన బిడ్డల జీవితాలను మనం చక్కగా నడిపించబడాలంటే 7వ అద్భుత సత్యం తండ్రి కాపుదల కింద పిల్లలకు అవసరం.
యూ డోంట్ అలౌ యువర్ చిల్డ్రన్ టు రన్ అండ్ అవే. ఆ రీతిగా ఉండకుండా ప్రభు వైపు చూపించే బిడ్డలుగా ఉండాలని జ్ఞాపకం ద్వారా వాక్యం ద్వారా హెచ్చించబడతాను. కాబట్టి పిల్లలు దేవుని దగ్గర సంబంధాలు పెంచాలంటే, పిల్లలు దేవునితో నడవాలంటే, పిల్లలు ప్రభు వైపు చూపించాలంటే తండ్రుల బాధ్యత చాలా చాలా ఉంది. ఆ రీతిగా జీవించే బిడ్డల జీవితంలో దేవుడు దీవించి ఆశ్రయించుగాక. చదవని వాక్య భాగంలో అనేకమైన సత్యాలు నేర్చుకుంటున్నాం. అందుకని అనేక మంది ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచాను. తండ్రులు ఏ రీతిగా ఉన్నారు. ఆదాము క్రమశిక్షణ లేని తండ్రిగా, అబ్రహాము పిల్లల్ని ప్రేమించే తండ్రిగా, ఇస్మాయిల్, జేకబ్ ఒక కుమారుడిని ప్రేమించే తండ్రిగా, యోసేపు తన పిల్లలను ఒకరినే ప్రేమించాడు, యోబు అందరిని ప్రేమించాడు, మోషే తన జనులను నడిపించాడు కానీ పిల్లలను పోగొట్టుకున్నాడు, జెత్రో పిల్లలను నడిపించాడు, ప్రభు వైపు చూపించాడు, ఏలియా ఆ పిల్లల జీవితాల్లో క్రమశిక్షణ ఉంచలేకపోయాడు, సమూయేలు 2 దేశాలకు నాయకుడిగా 2 జాతులకు నాయకుడిగా ఉన్నాడు కానీ పిల్లలు నడిపించలేకపోయాడు, జెస్సీ తన బిడ్డల జీవితాలను ప్రభువు చూపించి ఒకరిని మాత్రం రక్షించుకోగలిగాడు, దావీదు ప్రభుకు హృదయానుసారుడుగా ఉన్నాడు కానీ బిడ్డల జీవితాల్లో తన ప్రత్యేకత చూపించలేకపోయాడు, రెహబాము దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, యోసేపు తండ్రి అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు ప్రభువును రక్షించగలిగాడు, ప్రభువును క్రమశిక్షణలో ఉంచగలిగాడు. ఈ ఉదయకాలము నువ్వు ఎలాంటి తండ్రిగా ఉంటున్నావు, ఎలాంటి తండ్రిగా ఉండక ఇష్టపడతా ఉన్నావు? ప్రభువును పరిచయం చేసే తండ్రిగా ఉంటున్నావా? ప్రభువును క్రమశిక్షణలో పిల్లలు చూపిస్తూ ముందుకెళ్తున్నామా? వారిని బాధ్యతలుగా రాసే తండ్రిగా మనం ఉంటున్నామా? ఆ రీతిగా ఉండే తల్లిదండ్రులను దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫాదర్స్ కెన్ స్టాండ్ ఫర్ ఎ మినిట్ ఫర్ ఎ ప్రేయర్. ఒకసారి తండ్రులు అందరం లేచి నిలబడదాం. అంత మాత్రం కాక డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న తండ్రులు లేని తల్లులు వారు కూడా తండ్రులే. దే ఆర్ ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ రోల్, ప్లేయింగ్ ఎ బ్యూటిఫుల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధానంలో నిలుస్తూ మనం ప్రభు చూస్తూ ప్రార్థన చేద్దాం. కంగ్రాచులేషన్స్, యువర్ ట్రైనింగ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఎ బెటర్ మ్యానర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నమ్మకమైన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. బాధ్యతను కలిగా తండ్రులుగా, ప్రభువును పరిచయం చేసే తండ్రులుగా, క్రమశిక్షణలో ఉంచే తండ్రులుగా, ప్రభు వైపు చూపించే తండ్రులుగా, మా తండ్రి ప్రభువును పరిచయం చేసే తండ్రులుగా వీరందరిని దీవించి ఆశ్రయించి అభిషేకించమని నీ జ్ఞానమును, నీ వివేచన, నీ కృపలతో నింపి నడిపించి నీ వైపు చూపించే బిడ్డలుగా మా ప్రభువా యేసుక్రీస్తుని పరిచయం చేసే తండ్రులుగా వీరిని దీవించి ఆశ్రయించమని తండ్రి క్రమశిక్షణకు ప్రభువా వీరు నీకు లోబడి బిడ్డలను మా ప్రభు నిన్ను ప్రతిష్ఠించే బిడ్డలుగా దీవించి ఆశ్రయించమని, ప్రభు వైపు పరిచయం చేయ బిడ్డలుగా మా ప్రభువుని అభిషేకించమని, ఉదయకాలం దీవుల మీద ఉంచమని నీ జ్ఞానం వివేచనతో నింపాము ప్రభువా. మంచి నమ్మకమైన తండ్రులుగా, బలా నమ్మకమైన బిడ్డలుగా, ప్రభు వైపు చూపించే తండ్రులుగా వీరిని దీవించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్.